ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. రామతత్వాన్ని సాయితత్వాన్ని మిళితం చేసి మనం ఆస్వాదిస్తున్నాం. రామతత్వంలోనూ సాయితత్వంలోనూ అనేక అంశాల్లో సారూప్యత ఉంటుంది. ఈ ప్రపంచమంతా కూడా మాయతో నిండి ఉంటుందనేటువంటి విషయాన్ని రామతత్వము సాయితత్వము రెండూ కూడా స్పష్టం చేస్తుంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో మనం తప్పించుకోలేనటువంటిది మాయ. నరుణ్ణైనా సరే పరమాత్మ అయినా సరే ఎవరినీ కూడా ఈ మాయ వదలదు అనేటువంటి విషయాన్ని రామతత్వం సాయితత్వం మనకు తెలియజేస్తుంది. ఎందుకంటే నరుడి రూపంలో పరమాత్మ ఉన్నప్పుడు మాయ మరింత బలంగా వారిని లాగుతూ ఉంటుంది. దానిని తప్పించుకోవడానికి వారు ఎంత విజ్ఞతతో చతురతతో నిష్ఠతో వారి జీవనాన్ని అవతార కార్యాన్ని ముందుకు సాగిస్తారో అందులో నుంచి నరుడు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు అనేకం ఉంటాయి. ఎందుకంటే పరమాత్మ నరుడి రూపంలో ఉన్నప్పుడే మాయ మరింత బలంగా ఆయనను పట్టి పీడించడానికి ప్రయత్నం చేస్తుంది. ఆయా సందర్భాల్లో మాయ నుంచి ఎంత అప్రమత్తంగా ఉండాలి అనేటువంటి విషయం మనం శ్రీ సాయి సచ్చరితలో అనేక సందర్భాల్లో మనం చదువుతాం. శ్రీ సాయి సచ్చరిత 13వ అధ్యాయంలో బాబా చెప్తారు, నేను ఫకీరినైనా ఇల్లు కానీ భార్య కానీ లేకున్నా సరే, ఎంత తప్పించుకుందామన్నా సరే ఈ ప్రపంచ మాయ నన్ను వదిలిపెట్టడం లేదు. దాని నుంచి తప్పించుకోవడానికి అహర్నిశలు ప్రయత్నించాల్సి వస్తుంది అని అంటారు. అంటే ఒక పరమాత్మకు ఎటువంటి ఆపేక్ష లేకపోతేనే పరమాత్మ చుట్టూ మాయ ఏ విధంగా ఆవరించి ఉంటుంది, మాయ ఏ విధంగా కబలించాలనుకుంటుంది పరమాత్మను అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం స్పష్టంగా తెలుసుకోవాలి. అంటే పరమాత్మయే మాయ పట్ల అంత జాగ్రత్తతో ఉంటే నరుడైనటువంటి వాడు ఎంత అప్రమత్తంగా ఉండాలనేటువంటి విషయాన్ని బాబా 13వ అధ్యాయంలో మనకు తెలియజేస్తారు. ఎందుకంటే పాడుపడ్డ మసీదులో కూర్చున్నటువంటి బాబా చుట్టూ మాయ ఎప్పుడూ కూడా ఆవరించి ఉండేటువంటిది. ఆ ప్రదేశం అంతా కూడా ఎప్పుడైతే బాబా ఏమరపాటుగా ఉంటారో వచ్చి పట్టేసుకుందామన్నంత అప్రమత్తంగా మాయ ఉండేది. ఎందుకంటే బాబా యొక్క ఖ్యాతి పెరిగిన తర్వాత ధనవంతులైనటువంటి భక్తులు, పలుకుబడి కలిగినటువంటి వారు, బాబా అడిగితే రాజప్రసాదాలనే నిర్మించి ఇచ్చేటువంటి వారు, ఇటువంటి జనమంతా కూడా చుట్టూ చేరారు. అంతేకాదు వచ్చినటువంటి జనం వారి యొక్క కోరికలు తీరిన తర్వాత బాబా యొక్క కీర్తిని పొగుడుతూ ఉండేటువంటి వారు, బాబాను కీర్తిస్తూ పొగడ్తలతో ముంచి ఎత్తేటువంటి వారు. అయినా సరే బాబా ఆ కీర్తిని కానీ ఆ పొగడ్తలకు కానీ అస్సలు కూడా ఆయన ఏమరపాటులో కూడా అందులో పడిపోయేటువంటి వారు కాదు. అందుకనే మాయ అనేక సంవత్సరాలు ఆ ద్వారకామయిలో కూర్చొని అలసిపోయి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇంత వైభవం పెరుగుతున్న ఈ ఫకీరు కించింతైనా సరే ఆయన ప్రవర్తనలో మార్పు లేదే, కించింతైనా సరే ఆయన ఆ కీర్తి వైపు వైభవం వైపు వంగడం లేదే, బెండు కావట్లేదే అని చెప్పి మాయకే విసిగొచ్చి బాబా చరణాల దగ్గర నుంచి అది దూరం అయిపోయింది. ఇక్కడ నా ఆటలు సాగవని చెప్పి మాయ వెళ్ళిపోయింది. అదేవిధంగా వారి యొక్క నామాన్ని ఎవరైతే స్మరిస్తారో, బాబాయే సర్వస్వంగా భావిస్తారో, అనునిత్యము బాబా స్మరణలో ఉంటారు, వారి వద్దకు కూడా మాయ వచ్చి ఏమీ చేయలేక అలసిపోతుందట. అలసిపోయి ఇక్కడ మన పప్పులు ఉడకవని చెప్పి వెళ్ళిపోతుందట. అందుకనే బాబా ఎప్పుడూ చెప్తూ ఉంటారు, మాయ పట్ల అప్రమత్తంగా ఉండాలంటే కేవలం నామం మాత్రమే, కేవలం భగవంతుని యొక్క నామమే మాయ వల ఉచ్చు నుండి నిన్ను తప్పిస్తుంది అని అంటారు. రామాయణంలో కూడా అనేక సందర్భాల్లో మాయ రాముణ్ణి ఆవరిస్తూ ఉంటుంది. ఒకసారి సాక్షాత్తు మహేశ్వరుడు రాముడి వద్దకు వచ్చి రాముణ్ణి సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూప అని చెప్పి కీర్తిస్తూ ఉంటాడు. పక్కన ఉన్నటువంటి సతీదేవికి అది నచ్చదు. ఏమిటి ఒక నరుణ్ణి పట్టుకొని పరమేశ్వరుడు ఈ విధంగా కీర్తిస్తూ ఉన్నాడు, లోకమంతా పరమేశ్వరుడిని కీర్తిస్తుంటే
ఆయన ప్రత్యక్ష దర్శనం కోసము, ఆయన కటాక్షం కోసం, అనుగ్రహం కోసం ఋషులు అనేక మంది అడవుల్లో తపస్సులు చేస్తూ ఉంటే ఈ నా నాథుడేంటి రాముడి దగ్గరికి వెళ్ళి నమస్కరించి సచ్చిదానంద పరమాత్మ స్వరూప అని చెప్పి కొనియాడుతున్నారని చెప్పి కోపం వచ్చి రాముడు అక్కడ ఉంటే శివుణ్ణి వదిలి వెళ్ళిపోతుంది సతీదేవి. వెళ్ళిపోయి ఎలాగైనా సరే ఇతడు సచ్చిత్ ఆనంద స్వరూపుడు కాదు, ఇతడికి కూడా నిగ్రహం ఉండదు, ఇతడు కూడా మాయలో పడతాడనేటువంటి విషయాన్ని పరమేశ్వరుడికి రుజువు చేయాలనుకుంటుంది. అనుకొని అడవుల్లో రాముడు సంచరిస్తూ ఉండగా అప్పటికే సీతాపహరణ జరిగిపోతుంది. రాముడు సంచరిస్తూ ఉండగా సతీదేవి సీతా వేషధారి అయి వస్తుంది రాముడు ముందుకి. సాధారణంగా ఏం జరగాలి? లంకలో ఉన్నటువంటి సీత తన ముందు ప్రత్యక్షమైతే, ఎందుకంటే సీతారాముల యొక్క అనుబంధం మనం చాలా సందర్భాల్లో చదువుకున్నాం కదా. అసలు సీత అంటే రాముడికి ప్రాణం, రాముడంటే సీతకు పంచప్రాణాలు. అంత అదిగా ఉంటారు సీతారామచంద్రులు. మరి అటువంటి సీత కనబడితే రాముడు వెళ్ళి ఆలింగనం చేసుకొని, సీతా ఎన్ని రోజులైంది, ఎలా వచ్చావు లంకాదీశు నుంచి తప్పించుకొని చెప్పని అడగాలి కదా. సీత రూపంలో ఉన్నటువంటి సతీదేవిని చూసినటువంటి శ్రీరామచంద్రమూర్తి ఆమెకు వినయపూర్వకంగా నమస్కరించి, తల్లి సతీదేవి, మీరు పరమేశ్వరుణ్ణి వదిలి ఒంటరిగా అడవిలో తిరుగుతున్నారేమిటి, పరమేశ్వరుడు ఎక్కడా అని అడుగుతాడు. దానితో సిగ్గుపడ్డటువంటి సతీదేవి అక్కడి నుండి వెళ్ళి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సతీదేవి దక్షుని యొక్క యజ్ఞంలో పడిపోయి తనువు చాలిస్తుంది, దేహత్యాగం చేస్తుంది. ఆ తర్వాత హిమవంతుని యొక్క పుత్రికగా మళ్ళీ జన్మిస్తుంది, పార్వతిగా శివుణ్ణి వరిస్తుంది, శివుడి చెంతకు మళ్ళీ సతీదేవి చేరుతుంది. అయినా సరే పూర్వజన్మ యొక్క సంస్కారాలు, వాసనలు పార్వతిని వదలలేదు. మహేశ్వరుడు తరచూ రాముడి యొక్క గుణగణాల గురించి మాట్లాడడం, రాముణ్ణి స్తుతించడం, రామనామాన్ని జపించడం చూసి పార్వతీదేవి తట్టుకోలేకపోతుంది. అరే మీరు ఎప్పుడూ రామారామ అంటారు మహేశ్వర, రాముడంటే అయోధ్యానాథుడి యొక్క కుమారుడు ఆ రాముడేనా, లేకపోతే నిర్గుణ పరబ్రహ్మ అయినటువంటి రామ అనేటువంటి నామంతో ఉన్నటువంటి పరబ్రహ్మన? మీరు ఎప్పుడూ జపించేటువంటి రాముడు అయోధ్యానాథుడి యొక్క పుత్రుడే అయితే సతి తన వద్ద లేదని చెప్పి విలపించేటువంటి ఒక నరుణ్ణి మీరు తలుస్తారా అని అంటుంది. అప్పుడు మహేశ్వరుడు రామ వైభవాన్ని పార్వతి ముందు వినిపిస్తాడు. ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క గుణగణాలను, అతని యొక్క నిర్గుణ సాకార రూపానికి ఉన్నటువంటి ఔచిత్యాన్ని వివరించినటువంటి ఆ సందర్భాన్నే తులసీదాస్ అద్భుతంగా రామచరిత మానస అనేటువంటి అద్భుతమైనటువంటి కావ్యాన్ని రాస్తారు. ఆ విధంగా దేవతలనే మాయ కమ్మివేస్తుంది. మాయ కమ్మినప్పుడు ఎంత అప్రమత్తంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని రామతత్వము, సాయితత్వం రెండూ కూడా మనకు బోధిస్తూ ఉంది. ఆ రోజు బాబాతో ఉన్నటువంటి భక్తులు కూడా మాయ ఉచ్చులో పడి ఆ తర్వాత బాబాను శరణు వేడి బాబా స్మరణతోటి మాయ ఉచ్చు నుండి బయటకు వచ్చేటువంటి వాళ్ళు. ఒకానొక సందర్భంలో ఒక ధనవంతుడు షిరిడీలో దిగుతాడు. దిగి చెప్తాడు, నేను ఈ ఊరిలో కొంత భూమి కొనదలుచుకున్నాను, ఆ భూమిని సాయిబాబాకి ఇవ్వదలుచుకున్నాను, సాయిబాబా పేరు మీద పత్రం రాస్తే ఎలా, ఆయనకి ఎవరు వారసులు లేరు కాబట్టి ఇక్కడ ఎవరి పేరు మీద ఒకరి పేరు మీద ఆ భూమి రాద్దాం అనుకుంటున్నాను అంటాడు. ఆ నోట ఈ నోట ఊరంతా వ్యాపిస్తుంది. అందరూ కూడా ఎవరి పేరు మీద తను భూమి రాస్తారో తెలియదు కాబట్టి అందరూ బాండ్ పేపర్లు కొనుక్కొచ్చుకొని సిద్ధంగా ఉంటారు. అందులో శ్యామ కూడా కొనుక్కొచ్చుకుంటాడు. తర్వాత ఆ పెద్ద మనిషి చెప్పా పెట్టకుండా అందరి దగ్గర కొంత డబ్బు పోగు చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అందరూ వీడు మనల్ని మోసం చేశాడే అని చెప్పి భావిస్తారు. ఆఖరికి శ్యామ కూడా ఆ మాయ అనేటువంటి ఉచ్చులో పడిపోయాడు. మాయ ఎంత ప్రమాదకారి అనేటువంటిది మనకి సంఘటన ద్వారా తెలుస్తుంది కదా. అందుకనే బాబా ఎప్పుడూ మాయలో పడలేదు. తనను ఆశ్రయించినటువంటి వారిని కూడా మాయలో పడకుండా జాగ్రత్తగా కాపాడుతూ ఉంటాడు. మాయ ఉచ్చు అలా మన పైన బిగుస్తున్నటువంటి సందర్భంలో బాబా వెంటనే మనకు
ఆ విషయాన్ని తెలియపరిచి దాని నుంచి వెంబడే పక్కకు జరిగేటువంటి విజ్ఞతను బాబా ఇస్తాడు. ఎందుకంటే ఈ లోక వ్యవహారాల్లో ఉన్నటువంటి మనకు మాయ ఉచ్చు ఎప్పుడూ కూడా పైన వేలాడుతూనే ఉంటుంది. మనం ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా సరే అది కమ్మేస్తుంది. కాబట్టి ఎప్పుడూ కూడా అప్రమత్తంగా ఉండాలి. బాబా దగ్గర ఉన్నాం కదా, బాబా తత్వాన్ని అర్థం చేసుకుంటున్నాం కదా, మాయ ఉచ్చు నా పైన లేదనుకుంటే ఉంటుంది. అది ఎప్పటికి కూడా ఆకాశం వలె మాయ ఎప్పుడూ కూడా అంతటా వ్యాపించి ఉంటుంది. నువ్వెప్పుడైతే బెండైపోతావో, నువ్వెప్పుడైతే బలహీనమవుతావో అప్పుడు వెంటనే నిన్ను పట్టేస్తుంది ఆ వల. అందువల్ల మాయ పట్ల ఎంత అప్రమత్తంగా ఉండాలనేటువంటి విషయాన్ని రామతత్వం, సాయితత్వం మనకు బోధిస్తుంది. రామతత్వంలో, సాయితత్వంలో ఉన్నటువంటి మరొక సారూప్యత, రాముడు సగుణ రూపంలో ఈ భూమిపైన నడయాడారు. బాబా కూడా సగుణ రూపంలో ఈ భూమిపైన నడయాడారు. వారి అవతార సమాప్తి తర్వాత కూడా శ్రీరామచంద్రమూర్తి, శ్రీ సాయిబాబా ఇద్దరూ కూడా నిర్గుణ స్వరూపంలో అంతటా వ్యాపించి ఉన్నారనేటువంటి నిదర్శనాన్ని మనకు ఇస్తూ ఉంటారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సగుణమే సాకారం, నిర్గుణమే నిరాకారం. కాబట్టి ఈ రెండింటికి తేడా లేదు. సగుణ రూపంలో మనం ఆరాధించినటువంటి ఆ మూర్తి పైన మనకు ప్రేమ కలిగితే చాలా ఆటోమేటిక్గా నిర్గుణ స్వరూపాన్ని ధ్యానించేటువంటి స్థితికి మనం వెళ్తాం. ఎందుకు రామావతారమైన బాబా అవతారమైన సగుణ రూపంలో ఆవిష్కృతమైంది? సగుణ రూపంలో ఎందుకు ఈ భూమిపైన భగవంతుడు అవతరించాడంటే ఆ రూపాన్ని మనం చూసి ఆ రూపం పట్ల ప్రేమను పెంచుకోవాలి. ఆ రూపం పట్ల ప్రేమ పెరిగిన తర్వాత వారిని నిర్గుణ రూపంలో ధ్యానించేటువంటి స్థితికి మనం వెళ్తాం. ఎప్పుడైనా సరే భక్తి మార్గంలో భగవంతుడి యొక్క ఆరాధనలో నిరాకార నిర్గుణ స్వరూపమే అసలైనటువంటి ధ్యానం, ధ్యాస. దీనిపైన ధ్యాస కుదిరితే, నిర్గుణం పైన ధ్యాస కుదిరితే మనకు కలిగేటువంటి అనుభవం ఏమిటంటే బాబాకు, మనకు, శ్రీరామచంద్రమూర్తికి, నాకు ఎటువంటి భేదము లేదు. నేను ఆయన, ఆయన నేను ఒకటే అనేటువంటి భావనలోకి మనం వచ్చేస్తాం. ఆ తర్వాత మనం ఎంత అప్రమత్తంగా ఉంటామంటే ఎప్పుడూ కూడా నాతో పాటు నాలో కలిసి పరమాత్మ ఉన్నాడు. నా రూపానికి పరమాత్మ రూపానికి తేడా లేదు. పరమాత్మ ఎప్పుడూ నాలో ఉంటున్నాడు. కాబట్టి నేను ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత నిష్ఠతో ఉండాలి, ఎంత ధర్మబద్ధంగా ఉండాలనేటువంటి విషయం ఎప్పుడూ మనం ఆ విషయాల పట్ల జాగ్రత్తతో ఉండగలుగుతాం. శ్రీరామచంద్రమూర్తి ఒక సందర్భంలో హనుమంతుని అడుగుతారు, హనుమా నువ్వు నన్ను ఎలా ధ్యానిస్తావు, ఎలా ఆరాధిస్తావు అని అడుగుతారు. హనుమంతుడు అనుకుంటాడు, అరే రామచంద్రమూర్తికి తెలియని విషయం ఏమిటి, ఏదో నన్ను అడగాలని అడుగుతున్నాడు తప్ప ఆయనకి తెలియనిదేముంది అని మనసులో అనుకుంటాడు. రామచంద్రమూర్తి అంటాడు, ఏదో తెలుసుకోవాలనే ఆతృత హనుమ, చెప్పవా నన్ను ఎలా ధ్యానిస్తావు అంటే అప్పుడు హనుమ ఈ విధంగా చెప్తారు, స్వామి మీరు ప్రభువుగా, నేను దాసునిగా భావిస్తూ ఉంటాను. కానీ మీ తత్వాన్ని అవలోకనం చేసినప్పుడు మీరే నేనుగా, నేనే మీరుగా భావిస్తాను. అప్పుడు నాకు అమితమైనటువంటి ఆనందం కలుగుతుంది, నాకే తెలియని శక్తి నాలో ఉత్పన్నమవుతుంది అని అంటారు. రాముడు అందుకు ఎంతో సంతోషిస్తాడు. బాబా కూడా ప్రతి సందర్భంలో చెప్పినటువంటి విషయం ఇదే. కేవలం శ్రీ సాయిబాబా అంటే 2 చేతులు, 2 కాళ్ళు, 1 తల, 2 నేత్రాలు, 2 చెవులు, ఇవి మాత్రమే కాదు. ఈ ఆకారం మాత్రమే సాయిబాబా కాదు. ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి ఈ సృష్టిలో అంతటా నేనే ఉంటాను. ఈ సృష్టిలో నడయాడేటువంటి, వసించేటువంటి అన్ని జీవుల్లో కూడా నేనే ఉంటాననేటువంటి సత్యాన్ని గ్రహించినటువంటి రోజు, అంతకు మించినటువంటి మరొక అనుభవాన్ని నువ్వు పొందినటువంటి రోజు. నీవే నేను, నేనే నీవు, నీకు నాకు భేదం లేదనేటువంటి అభేద స్థితికి వచ్చినటువంటి రోజు. అప్పుడు నువ్వు నన్ను అర్థం చేసుకున్నట్టు, నా తత్వాన్ని నువ్వు ఆకలింపు చేసుకున్నట్టు అని చెప్పి శ్రీ సాయి సచ్చరితలో బాబా యొక్క బోధన మనకు తెలియజేస్తుంది. బాబా దగ్గరికి అనేక మంది భక్తులు వచ్చారు. ఒక్కొక్కరు ఒక్కొక్క దైవాన్ని ఉపాసన చేసినటువంటి వారు, ఒక్కొక్క దైవాన్ని ఆరాధించినటువంటి వారు.
వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా బాబా చేసినటువంటిది. మీరు ఆరాధించి ఉపాసించేటువంటి దైవానికి నాకు తేడా లేదు అని చెప్పి డాక్టర్కు, అదేవిధంగా భజన సమాజ మండలి యజమాని భార్యకు శ్రీరామచంద్రమూర్తిగా బాబా దర్శనం ఇవ్వలేదా? అనేక మందికి పాండురంగ విఠలుడిగా దర్శనం ఇవ్వలేదా? చాలా సందర్భాల్లో జ్ఞానులు అనుకునేటువంటి వాళ్ళు కూడా, భగవంతునితో అనునిత్యము సాంగత్యం చేసినటువంటి వాళ్ళకు కూడా పరమాత్మలో భేదభావాన్ని చూస్తారు. సమర్థ రామదాసు స్వామి రాముడి దర్శనం జరుగుతుందని చెప్పి పండరీపురం వెళ్తే అక్కడ విఠలుని చూసి నిరుత్సాహపడిపోతాడు. అరే, నాకు రామదర్శనం కలుగుతుందంటే విఠలుడు ఉన్నాడే ఇక్కడ అని చెప్పి. ఆ తర్వాత మందిరంలో నుంచి బయటికి వచ్చి తను ఉన్నటువంటి బస వద్దకు శ్రీరామచంద్రమూర్తి కోదండరాముడి రూపంలో వచ్చి దర్శనమిస్తే, రామదాసా, నువ్వు ఈ రూపాన్నే కోరుకుంటున్నావా? కేవలం నేను ఈ రూపం మాత్రమే అనుకుంటే నువ్వు నన్ను ఏమి తెలుసుకున్నట్టు? విఠలుడిలో నన్ను దర్శించలేకపోయావా? ఈ భేదభావాన్ని వదిలి అభేదభావంలోకి వచ్చినప్పుడే కదా నీ యొక్క పాండిత్యానికి పరమార్థం చేకూరుతుంది అని చెప్తాడు. అప్పటి నుండి సమర్థ రామదాసు స్వామి యొక్క స్థితి మారిపోతుంది. అన్ని రూపాల్లో కూడా శ్రీరామచంద్రమూర్తిని దర్శించేటువంటి స్థితికి వెళ్తాడు. అంతేకాదు తులసీదాసుకు కూడా ఇదే అనుభవం జరుగుతుంది. తులసీదాసు తన భార్య రత్నావళి బోధతోటి గృహాన్ని వదిలి తను వానప్రస్థాశ్రమంలోకి వెళ్ళిపోవాలనుకుంటాడు. అందుకు నిర్ణయించుకొని గంగానది తీరానికి చేరుకొని అక్కడ రాముడి యొక్క సాక్షాత్కారం కోసము తను దీక్ష చేయాలనుకుంటాడు. తను వెళ్ళినప్పుడు ఒక మామిడి టెంకతోటి మామిడి చెట్టు అక్కడ నాటుతాడు. అది కాలక్రమంగా వృక్షంగా మారుతుంది. కొద్ది రోజుల తర్వాత ఆ మామిడి చెట్టు మీద భయంకరమైనటువంటి పిచాచి వచ్చి వాలుతుంది. ఆ పిచాచిని చూసి తులసీదాసు ఏమాత్రం కూడా బెదరలేదు. ఆ పిచాచం కూడా తులసీదాసు యొక్క భక్తిని, నిష్టను, ఏకాగ్రతను చూసి ఆశ్చర్యపోతుంది. అది ఎంతో మురిసిపోయి తను ప్రత్యక్షమై తులసీదాసుని అడుగుతుంది, నిజంగా నీ ఏకాగ్రత చాలా గొప్పది, నీ భక్తి చాలా గొప్పది, రాముడి కోసం నీ తపన అద్భుతమైనటువంటిది, నీకేం కావాలో చెప్పు, నేను ఇస్తాను అని అంటాడు. తులసీదాస్ అంటాడు, నాకేం కావాలో నువ్వు ఇయ్యలేవులే అని అంటాడు. నేను ఇవ్వకపోవడం ఏంటి, నీకేది కావాలన్నా ఇస్తానని అంటాడు. అప్పుడు అడుగుతాడు, నాకు రాముడి యొక్క సగుణ రూపం నాకు దర్శనం చేయించు అని అంటాడు. అప్పుడు ఆ పిచాచం అంటుంది, నువ్వు అన్నట్టే నా వల్ల కాదు, నా వల్ల అయ్యే పని కాదు, ఒక పని చేయి, ఇక్కడికి 10 మైళ్ళ దూరంలో ఒక రామ మందిరం ఉంది, అక్కడ ప్రతిరోజు రామకథ జరుగుతుంది. ఆ రామకథకు 10 నిమిషాల ముందు ఒక వృద్ధుడు వస్తాడు. కథ అయిపోయిన తర్వాత 10 నిమిషాల తర్వాత పోతాడు. అంటే అందరికంటే ముందు వచ్చి అందరూ వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోతాడు. అతనిని పట్టుకో, నీకు రామదర్శనం చేయిస్తాడు అని అంటాడు. సరే అని చెప్పి ఆ రామకథ వినడానికి తులసీదాస్ కూడా వెళ్తారు. వెళ్ళి అక్కడ వృద్ధుణ్ణి గమనిస్తాడు. ఇతను కూడా ముందుగానే వెళ్తాడు. వచ్చినటువంటి వృద్ధుణ్ణి గమనించి కథ అయిపోయిన తర్వాత అతను వెళ్తుంటే అతన్ని అనుసరిస్తూ ఉంటాడు. అప్పుడు ఆ వృద్ధుడు వెనుకకు తిరిగి చూసి, ఎందుకు నన్ను అనుసరిస్తున్నావు అంటే, నాకు రాముడి దర్శనం కావాలి, ఆ దర్శనాన్ని మీరు మాత్రమే ఇప్పించగలుగుతారు అని అంటాడు. ఎందుకంటే ఆ వృద్ధుడు ఆంజనేయ స్వామి అని చెప్పి తులసీదాసుకు తెలుసు. కాబట్టి ఒక్క హనుమంతుడు మాత్రమే రామదర్శనాన్ని ఇప్పించగలుగుతాడు. అప్పుడు ఆ వృద్ధుడు చెప్తాడు, నువ్వు రేపు వెళ్ళి చిత్రకూట పర్వతం పైన కూర్చో, రామదర్శనం లభిస్తుంది అని అంటాడు. వెళ్ళి చిత్రకూట పర్వతం పైన కూర్చుంటాడు. తనకు అన్ని శుభసూచకాల్లాగానే కనిపిస్తున్నాయి, కానీ రాముడి యొక్క దర్శనం కాలేదు. మళ్ళీ తెల్లవారి రామకథ జరిగేటువంటి చోటికి తులసీదాస్ వస్తారు. వచ్చి ఆ వృద్ధుని అడుగుతాడు, నాకు రామదర్శనం కలగలేదు, చిత్రకూటం పర్వతం పైకి వెళ్ళినా సరే నాకు కాలేదు రామదర్శనం అంటాడు. లేదు, రాముడు వచ్చే ఉంటాడు, నువ్వు గుర్తుపట్టి ఉండవు అని అంటాడు. అయ్యా, నాకు తెలుసు, రాముడు అంతటా ఉంటాడు, అందరిలో ఉంటాడు, ఈ సత్యం నాకు తెలుసు. నేను చూడదలుచుకుంది అంతటా అందరిలో ఉన్నటువంటి రాముడిని కాదు, రాముడి యొక్క సగుణ సాకార రూప దర్శనం నా లక్ష్యం, దానిని నేను చూడాలనుకుంటున్నాను అంటారు.
సరే, రేపు వెళ్ళి చిత్రకూట పర్వతం పైన మనస్ఫూర్తిగా రాముణ్ణి ధ్యానించు, తప్పకుండా రాముడు సగుణ సాకార రూపంలో నీకు దర్శనమిస్తాడంటారు. ఆ వృద్ధుడు చెప్పినట్టే వెళ్ళి అకుంఠితమైనటువంటి దీక్షతోటి రామనామాన్ని జపిస్తూ ఉండగా శ్రీరామచంద్రమూర్తి కోదండరాముడి రూపంలో తులసీదాస్కు ప్రత్యక్షమవుతారు. శ్రీరామచంద్రమూర్తి ప్రత్యక్షమైన తర్వాత తులసీదాసు నఖశిఖ పర్యంతము రాముణ్ణి చూస్తున్నాడు. మామూలుగా భగవంతుడు సాక్షాత్కరిస్తే మనకు కావలసినటువంటిది అడుగుతాం, కానీ తులసీదాస్ మనస్సు అదేవిధంగా కంఠం రెండూ మూగబోయాయి. అప్పుడు రామచంద్రమూర్తి అద్భుతమైనటువంటి మాట చెప్తారు. తులసీదాసు, నీకు అమితమైనటువంటి జ్ఞానం ఉంది. ఆ జ్ఞానాన్ని భక్తిగా మార్చి జనులను రంజింపజేయి అని అంటాడు. రాముడి యొక్క ఆజ్ఞను శిరసావహించి తులసీదాసు తులసి రామాయణాన్ని రాస్తారు. దాంతోపాటు అద్భుతమైనటువంటి హనుమాన్ చాలీసాను రాస్తాడు. ఇక్కడ కృతజ్ఞత చూడండి. రాముడి దర్శనం కోసం రాముణ్ణి మొదట అడగలేదు. రాముడి దర్శనము కేవలం ఆంజనేయ స్వామి చేయిస్తాడు. అందుకని తనకు రాముడి దర్శనం చేయించినటువంటి ఆంజనేయ స్వామి పైన అద్భుతమైనటువంటి హనుమాన్ చాలీసాను రాసి తులసీదాస్ కృతజ్ఞత తెలియజేసుకుంటారు. ఈ విధంగా తన జీవితం అంతా కూడా రామనామస్మరణలో రాముడి ధ్యాసలో గడుపుతాడు. తులసీదాస్కు వృద్ధాప్యం వస్తుంది. వృద్ధాప్యం వచ్చిన తర్వాత కొంతమంది జనులు చెప్తారు, పూరిలో పరమాత్మయే జగన్నాథుడి రూపంలో కొలువై ఉన్నాడు, అక్కడికి వెళ్తే తప్పకుండా మనకు శ్రీరామచంద్రమూర్తి యొక్క దర్శనం లభించినటువంటి అనుభూతి కలుగుతుంది అని అంటారు. వృద్ధుడు అలసి సొలసి ఎన్నో కష్టాలు పడుతూ తిండి లేకుండా కాలినడకన కాశీ నుండి జగన్నాథుని దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఉన్నటువంటి వైసిపాచ అనేటువంటి 22 మెట్లెక్కి జగన్నాథుడి యొక్క సన్నిధిలోకి వెళ్తాడు. కానీ ఆ జగన్నాథుని చూడంగానే చాలా నిరుత్సాహానికి లోనవుతాడు. అరే, ధనుర్బాణాలతో విల్లుతో కోదండరాముడిగా ఉండాల్సినటువంటి నా రాముడు కాళ్ళు చేతులు చెవులు లేకుండా ఇక్కడ జగన్నాథుడిగా ఉన్నాడు. నా రాముడు ఆజానుబాహుడు. రాముడి యొక్క పాదాలు ఎంత మహత్తు కలిగినటువంటివి. వారి చేతిలో ఉండేటువంటి ఆ విల్లు పౌరుషానికి ప్రతీక. వారి భుజాన ఉన్నటువంటి విల్లంబులు శౌర్యానికి ప్రతీక. అరే, ఇవేవీ లేకుండా ఇక్కడ ఈ విధంగా ఉన్నాడేంటి జగన్నాథుడు అని చెప్పి, అరే రే, ఇక్కడికి వస్తే రామదర్శనం జరుగుతుందనుకుంటే ఈ విధంగా అయిపోయింది ఏందని చెప్పి నిరుత్సాహంతో మళ్ళీ వెనుదిరిగి కిందికి దిగిపోతాడు. దిగిన తర్వాత బాగా అలసిపోయి ఒక చెట్టు కింద పడుకొని ఉంటే స్వప్నంలో లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుతో అంటారు, మన పూరికి వచ్చి ఈ వృద్ధుడు ఏమీ తినకుండా పోతున్నాడు, ఏదైనా అతనికి ఏర్పాటు చెయ్యి అంటే శ్రీ మహావిష్ణువు ఒక బాలుణ్ణి పంపించి భోజనాన్ని పంపిస్తాడు. పంపిస్తే కలలోనే ఇదంతా జరుగుతూ ఉంటుంది. ఆ భోజనం తీసుకొచ్చినటువంటి బాలుడు అంటాడు, రాముడి దర్శనం కాలేదని చెప్పి నిరాహారిగా ఉంటావా? రాముడి దర్శనం నీకు కాకపోవడం ఏమిటి? నువ్వు రాసినటువంటి నీ రచనలోనే కదా పరబ్రహ్మ స్వరూపం యొక్క గొప్పతనాన్ని, వారి యొక్క వైభవాన్ని రాశావు. రాసినటువంటి నీకే పరబ్రహ్మ యొక్క స్వరూపం పైన ఇన్ని సంశయాలు ఉంటాయా అంటాడు. వెంటనే మెలకువ వస్తుంది. వచ్చి తను రాసుకున్నటువంటి ఆ రాత ప్రతుల్ని విప్పుతాడు. విప్పి అందులో చదువుతాడు. జగన్నాథుని దగ్గరికి వచ్చి ఏమనుకున్నాడు, అరే, ఇక్కడ ఉన్నటువంటి పరబ్రహ్మకు కాళ్ళు లేవు, చేతులు లేవు, చెవులు లేవు, కేవలం ముఖం మాత్రమే ఉంది, నా రాముడు ఇలా ఉండడు అని చెప్పి అనుకున్నాడు కదా. ఆయన రాసినటువంటి తులసి రామాయణంలోనే రాస్తారు, ఆద్యంతరహితుడైనటువంటి నా రాముడు వేదాలు కూడా ఆయనను వర్ణించలేవు. అంత గొప్ప తత్వం రాముడిది, అంత గొప్ప రూపం రాముడిది. ఆయన వైభవం, ఆయన కీర్తి అసలు వర్ణించడానికి వేదాలు కూడా అలసిపోయాయి అని చెప్పి రాస్తాడు. అందులో భాగంగా రాముడిని ఎంత అద్భుతంగా వర్ణిస్తాడంటే, నా శ్రీరామచంద్రమూర్తి పాదాలు లేకుండానే నడుస్తాడు,
చెవులు లేకుండానే వినగలిగేటువంటి శ్రోత, చేతులు లేని కార్యనిర్వాహకుడు, జిహ్వరహితంగా అన్నింటినీ రుచి చూడగలడు, నోరు లేని గొప్ప వక్త, శరీరము లేకున్నా సరే స్పృశించువాడు, కనులు లేని ద్రష్ట, నాసికం లేకున్నను ఆగ్రానించువాడు, ఆ పరబ్రహ్మ లీలలు అన్నీ అలౌకికాలే కదా, ఆయన మహిమలు వర్ణనాతీతం కదా అని చెప్పి రాసుకుంటారు. మరి ఇక్కడికి వచ్చేమో తులసీదాసు, అరే నా రాముడికి చేతులు లేవు, కాళ్ళు లేవు, చెవులు లేవు, జగన్నాథుడేంది ఇలా ఉన్నాడు పూరిలో అనుకున్నాడు. కానీ ఆయనే రాసుకున్నాడు, నా రాముడు కాళ్ళు లేకున్నా నడవగలుగుతాడు, చెవులు లేకున్నా వినగలుగుతాడు అని చెప్పి ఆయన రాసుకున్నటువంటి దాన్ని ఆయన గుర్తించలేకపోతాడు. తను రాసుకుని చదివిన తర్వాత అప్పుడు మనసు కుదుటపడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి జగన్నాథుడే నా కోదండ రాముడు, నా కోదండ రాముడికి ఈ జగన్నాథుడికి భేదం లేదని చెప్పి అప్రయత్నంగానే అద్భుతమైనటువంటి పద్యాన్ని అక్కడ తులసీదాస్ చెప్తారు. జోహి రామ సోహి జగదీశ, దీనహీనే అనంత పర్వత శేష అని చెప్పి రాముణ్ణి కీర్తిస్తాడు. బాబా తత్వంలో కూడా మనకి ఇదే కనిపిస్తుంది. చాలామంది మనము శ్రీ సాయిబాబా అనగానే అదే సగుణ సాకార రూపంలో మనకు దర్శనం ఇవ్వాలనుకుంటాం. బాబా కేవలం కలియుగంలో జీవులను ఉద్ధరించడానికి, మనందరినీ కూడా ఒక ధర్మ మార్గాన నడిపించడానికి వెలిసినటువంటి అవతారం. ఆయన ఒక ఆకారానికి పరిమితమైనటువంటి వారు కాదు. శ్రీ సాయి సచ్చరిత్రలో అనేక సందర్భాల్లో బాబా చెప్తారు, నేను కేవలం ఈ దేహానికి, ఈ రూపానికి మాత్రమే పరిమితమైనానని మీరు భావిస్తే మీరు నన్ను గుర్తించినట్టే అని చెప్పి. ఎందుకంటే సీతాదేవి తర్కడు కుక్కకు రొట్టె వేస్తే అమ్మా నా ఆకలి తీర్చావన్నావు. అదేవిధంగా లక్ష్మీబాయిని రొట్టె ఇదమ్మని చెప్పి ఆకలి వేస్తుంది, రొట్టె తీసుకురా అని చెప్పి, ఆ ఆకలి నాది కాదు, ఈ జీవికి ఉన్నటువంటి ఆకలి అని చెప్పి సర్వజీవులలో సర్వత్రతా నేనే ఉంటాననేటువంటి నిదర్శనాన్ని బాబా ఇచ్చారు. ఆ విధంగా శ్రీరామతత్వానికి బాబా తత్వానికి ఉన్నటువంటి సారూప్యత కేవలం ఆకారానికి మాత్రమే అవతారం పరిమితం కాదు, నిరాకార నిర్గుణంలోనే అసలైనటువంటి తత్వం దాగి ఉందనేటువంటిది రామతత్వం, సాయితత్వం మనకు బోధిస్తుంది. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. ఓం శ్రీ సాయిరామ్. షిరిడీకి శ్రీరామనవమి అర్పణ ఈ గురువారం నుండి ప్రారంభమైంది. ఎవరైతే ఏప్రిల్ 3వ తేదీలోపు అర్పణ దక్షిణ సమర్పించారో వారి గోత్రనామాలతో గురువారం ఉదయమే పూజ మరియు గోధుమల అర్పణం కూడా ఇక్కడ చేయడం జరిగింది. గోధుమల అర్పణానికి గొప్ప మహత్తు ఉంది. ఎవరైతే సద్గురువుకు శ్రీరామనవమికి గోధుమలు సమర్పణ చేస్తారో వారి యొక్క రోగపీడలు నయమవుతాయి. అంతేకాదు కళ్యాణాలు జరుగుతాయి, సంతానం కలుగుతుంది. ఇంత గొప్ప మహత్తు కలిగినటువంటిది షిరిడీకి శ్రీరామనవమి అర్పణం. అంతేకాదు బాబా పట్ల మనకున్నటువంటి కృతజ్ఞతకు ఇప్పటి వరకు ఇక పైన బాబా మనకు చేసేటువంటి మేళ్లకు కృతజ్ఞతగా మనం చేసేటువంటి గొప్ప సమర్పణ. ఈ గురువారం నుంచి బుధవారం వరకు అంటే ఏప్రిల్ 10వ తేదీ వరకు ఎవరైతే ఈ అర్పణం దక్షిణ సమర్పిస్తారో వారి గోత్రనామాలతోటి మరలా గురువారం ఏప్రిల్ 11వ తేదీ రోజు వరాల సాయి మందిరంలో పూజ నిర్వహించి గోధుమలను అర్పణం చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ అర్పణంలో పాల్గొంటారో మళ్ళీ శ్రీరామనవమి రోజు ఈ గోధుమల సమర్పణ కంటే ముందు ఎక్కడ అన్నప్రసాదాలయానికి సమర్పించడానికి ముందు మనము మరలా అందరి పేరు మీద కూడా షిరిడీలో పూజ జరుగుతుంది. రేపు 9వ తేదీ నుంచి మనకు తెలుగు కొత్త సంవత్సరాది ప్రారంభమవుతుంది. చాలామంది గ్రహస్థితిని తెలుసుకొని కంగారు పడుతూ ఉంటారు. అంటే ఆదాయం 4, వ్యయం 8 ఇట్లా అనేక ఆందోళన మనం చెందుతూ ఉంటాం. ఎందుకంటే కొత్త సంవత్సరంలో రాశి ఫలితాలు చూసుకున్నటువంటి వాళ్లకు ఎవ్వరికీ కూడా సంతృప్తి ఉండదు. ప్రతి రాశిలో కూడా ఏదో ఒక గ్రహచారం, గోచారం ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంటుంది. వాటి నుండి మనకు ఎటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే
కొత్త సంవత్సరంలో సద్గురువుకు గోధుమల సమర్పణ చేయండి. ఈ అర్పణం కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్లకు 9 సంవత్సరాలుగా నేను చూస్తున్నాను. కొత్త సంవత్సరంలో మన గ్రహచారము, గోచారము దీనివల్ల మనకు ఎటువంటి సమస్యలు కూడా రావు. ఏ గ్రహం మనల్ని ఇబ్బంది పెట్టినా సరే సద్గురువు చరణాల వద్ద ఉన్నటువంటి మనకు ఆ తాపం తాకకుండా ఖచ్చితంగా సద్గురువు మనల్ని రక్షిస్తాడు. ఈ కొత్త ఏడాదిలో సద్గురు చరణాలకు గోధుమల అర్పణం చేస్తే మనకు అన్ని శుభాలే కలుగుతాయి. మీ గ్రహచారం, గోచారం చూసిన తర్వాత చాలామంది జ్యోతిష్యులు రెమెడీస్ చెప్తారు, ఇవి అవి చేయమని చెప్పి. నిజంగా ఏమీ అవసరం లేదు. ఎవరమైతే సద్గురువు యొక్క సేవలో ఉంటామో ఆ సద్గురువు సేవలోనే అన్ని పరిహారాలు దాగి ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యం కోసం, సంతానం కోసం, కళ్యాణం కోసం, విద్యాభివృద్ధి కోసం ఈ కొత్త ఏడాదిలో వీటన్నింటిలో కూడా మనకు విజయం కలగాలని సద్గురువును వేడుకుంటూ మనం శ్రీరామనవమికి ఈ గోధుమల సమర్పణ చేద్దాం. కొత్త ఏడాది అంతా కూడా మనము సుఖశాంతులతో వర్ధిల్లుదాం. ఇందులో అందరూ కూడా పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. మామూలుగా గ్రహస్థితికి సంబంధించి పరిహారాలు చేయాలంటే 10,000, 20,000, 30,000, 50,000 ఖర్చు పెడతారు చాలామంది. కానీ ఇక్కడ కేవలం ఒక 1,515 రూపాయలతోటి మన కుటుంబం అంతా కూడా సంతోషంగా ఆ ఏడాదంతా కూడా మనపైన ఏ గ్రహ పీడల ప్రభావం లేకుండా మనం ఉండడానికి ఈ గోధుమల సమర్పణ అనేటువంటిది ఉపయోగపడుతుంది. మీరందరూ కూడా కేవలం బాబా మీ అందరి శ్రేయస్సు కోసం 9 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని చేయిస్తున్నారు. ఈ ఏడాది కూడా మీరందరూ కూడా ఇందులో పాల్గొని మీరు సకల శుభాలను పొందాలనేటువంటిదే మా ఆకాంక్ష. ఓం శ్రీ సాయిరామ్.